మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. కౌన్సిలర్లుగా గెలుపొందిన సమ్మిళ్ల వాణి, అడవాల జ్యోతి పేర్లను చైర్పర్సన్ అభ్యర్థినులుగా తాను ప్రతిపాదించారని, కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు 30 మందికి పైగా అభ్యర్థులు వీరికి మద్దతుగా ఉన్నారని, వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఇద్దరు బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచులని, జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున తాను ప్రచారం నిర్వహించారని అన్నారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కండువా వేసుకోకుండా ఇండిపెండెంట్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమది మొదటి నుండి కాంగ్రెస్ కుటుంబమేనని, తమ కుటుంబ పెద్దలు కాంగ్రెస్ నుండి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేశారని ఆయన అన్నారు. జగిత్యాల పట్టణ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని, మున్సిపల్లో గెలిచిన అభ్యర్థులు సైతం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో జగిత్యాలలో జరిగిన పరిణామాలన్నీ మాజీ మంత్రి ఇన్ఛార్జ్ బసవరాజు, సారయ్య అధిష్టానానికి నివేదికలు పంపించారని అన్నారు. సోమవారం చైర్పర్సన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటారని అన్నారు. తాను సూచించిన ఇద్దరిలో ఒకరిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా జగిత్యాల అత్యంత పురాతనమైన మున్సిపాలిటీ దాదాపు 95,800 ఓట్లతోటి 50 డివిజన్లతోటి జగిత్యాల మున్సిపాలిటీ ఉంది. ఆ సందర్భంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో 30 మంది అభ్యర్థులకు గాను డిఫామ్స్ ఇవ్వడం జరిగింది. అందులో 12 మంది అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వారు ఉన్నారు. మరి ఒక బాధ్యునిగా జగిత్యాల అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులందరితో సమన్వయం చేసుకుంటూ, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీపై పోటీ చేసిన అభ్యర్థులకు సపోర్ట్ చేయాలని చెప్పి నాకు ఇచ్చిన 30 మందే కాకుండా మరి సీనియర్ నాయకులు, నా రాజకీయ ప్రత్యర్థి అయిన వారికి కూడా ఒక 20 బీఫామ్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఒక డివిజన్ తప్ప దాదాపు 49 డివిజన్లో నా వంతుగా ప్రచారం చేయడం కావచ్చు, వివిధ రకాల సహాయం చేయడం జరిగింది. మరి నాకు ఇచ్చిన 30 బీఫామ్లో 14 మంది కాంగ్రెస్ పైన, చేతిగుర్తు పైన, ఒక 4 రెబల్గా కూడా గెలవడం జరిగింది. జగిత్యాల్లో రెబల్స్ ఎక్కువ రావడానికి కారణం ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ప్రచారం చాలా తక్కువ రోజులు ఉంటుంది. కానీ నామినేషన్ల పర్వం, స్క్రూటినీ, దాంతో పాటుగా విడ్రాల్కి 3 రోజులు ఉంటాయి. 7 రోజులు, ప్రచారానికి 5.5 రోజులు ఉంటాయి. తర్వాత 1 రోజున్నర మన ప్రిపరేషన్ ఉంటుంది. మరి ఈ సందర్భంలో జగిత్యాల్లో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల లిస్టు అధిష్టానం నుండి 3వ తేదీన అంటే విడ్రాల్ నాడు 10 గంటల సందర్భంలో మా జిల్లా అధ్యక్షుల ద్వారా మాకు అందడం జరిగింది. తద్వారా నాకు ఇచ్చిన 30 స్థానాలలో అప్పటికే పోటీలు ఉండి దాదాపు 6 రోజులుగా ప్రచారం ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు 1 గంట లోపల విత్డ్రా చేసుకోమంటే రకరకాల కారణాల వల్ల పోటీలు ఉండి 4 రెబల్స్ గెలిచారు. నేను ఆ 4 కూడా ప్రచారం చేయలేదు, పూర్తిగా ప్రభుత్వ పక్షాన ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చేసాను. మరి అక్కడ చూస్తే సీనియర్ నాయకులు కండువనే మార్చేసారు. 3 రంగుల కండువ తీసేసి పచ్చ కండువ వేసుకొని చేతు గుర్తున్న వాళ్ళకి ఎవరు కూడా ప్రచారం చేయకుండా కాంగ్రెస్ పార్టీ రెబల్స్గా గతంలో జెండా మోసింది అనుకుంటూ మొత్తం ఒక 30 వార్డులలో అదే ప్రచారం చేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో 18 మంది గెలిచి రావడం, ఆ తర్వాత ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు వివిధ పార్టీల నుంచి కొన్ని రెబల్స్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమనే ఆలోచనతో మరి ఈరోజు
నాతో కలిసి ఈరోజు ఉండడం జరిగింది. మరి రేపు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ ఉన్న సందర్భంలో నేను కూడా సీనియర్ కాంగ్రెస్ కుటుంబానికి సంబంధించిన సమీల శ్రీనివాస్ 2005లో కౌన్సిలర్గా ఉండి తర్వాత వారి సతీమణి 2019లో బీఆర్ఎస్ నుండి మొన్న 2026లో కాంగ్రెస్ నుంచి గెలిచింది. మంచి విద్యావంతురాలు. రెండవ అభ్యర్థినిగా ఎన్ఎస్యూలో పనిచేసి కాంగ్రెస్ కౌన్సిలర్గా 2014లో ఉన్న తమ్ముడు లక్ష్మణ్ సతీమణి అడవాల జ్యోతి వారు కూడా 2019లో కౌన్సిలర్గా కొద్ది సమయం మున్సిపల్ చైర్మన్ ఉండి ఇప్పుడు 2026లో కాంగ్రెస్ నుంచి గెలిచింది. అంటే నేను ప్రతిపాదించే లేదా మిగతా ఇక్కడ చాలామంది మెజారిటీ 30 మంది పైన 50కి 30 మంది పైన ప్రతిపాదించే కౌన్సిలర్ అభ్యర్థులు గెలిచిన వారు కూడా ఈ 2 పేర్లనే సూచించడం జరుగుతుంది. నేను కాంగ్రెస్ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇద్దరు విద్యావంతులు గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్గా వారు భర్తలు పనిచేసారు, వాళ్ళ కుటుంబాలు కూడా పనిచేసినాయి. వీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీఫామ్ పైన గెలిచారు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరి అభ్యర్థిత్వం ప్రకటించాల్సిందిగా విన్నవించుకున్నాను. మరి ప్రత్యర్థైన జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు పదే మీడియాలో ఏదో అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. మరి మొదటి నుంచి మా తాతల నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబం, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులు అందరూ కూడా తెలుసు. మా తాతలు వారందరూ కూడా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం గత సంవత్సరంన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. అదే నిబంధనతోటి మన కాంగ్రెస్ బీఫామ్ పైన కూడా పోటీ చేసిన వాళ్లకు నేను సపోర్ట్ చేయడం జరిగింది. కొంచెం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు వాణి గారు కావచ్చు, జ్యోతి గారిని మున్సిపల్ పీఠంపై ఉంచాలని వారి నేతృత్వంలోనే నేను, ముఖ్యమంత్రి గారు, అధికారులు, మంత్రులు అందరి సహకారంతో అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మన జగిత్యాల జిల్లా మంత్రివర్యులు, అట్లే డిసిసి అధ్యక్షులు మిత్రులు నందయ్య గారు అందరం కలిసి కూడా జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎన్నికల పర్యవేక్షకులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రులు బసవరాజ్ సారయ్య గారు కూడా పంపడం జరిగింది. వారు కూడా జగిత్యాలలో జరిగిన అన్ని విషయాలు కూడా, ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడున్న కాంగ్రెస్లో అత్యంత సీనియర్ వారే, 81లోనే కాంగ్రెస్ కౌన్సిలర్, అప్పటి నుంచి చాలా డిసిసి అధ్యక్షులుగా, మాజీ మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, వారు పర్యవేక్షకులుగా ఉన్నారు. వారు కూడా నివేదికలు పంపించారు కాబట్టి తప్పకుండా ఈ అభ్యర్థిత్వం పొందలేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇక రాయకల్ విషయానికి వస్తా, ఇంకో మున్సిపాలిటీ అక్కడ మెజారిటీ బీఫామ్లు జీవన్రెడ్డి గారి వర్గానికి వచ్చినాయి. జీవన్రెడ్డి గారి వర్గానికి చెందినవారే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వారికి కూడా బీఫామ్ వచ్చింది. కానీ వారు మరి ఇంకొక అభ్యర్థి ఇద్దరు కూడా మొదటి రోజే నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నారు. దాని ద్వారా అక్కడ కాంగ్రెస్ చాలా వెనుకబడ్డది. అయినా కానీ అక్కడ ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచారు, ఒకరు రెబల్గా గెలిచారు. మరి అక్కడ పరిస్థితి కొంత బాగలేదు. కానీ జగిత్యాల మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వంతో అనుకూలంగా ఉండే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని, ఎందుకంటే బీసీ మహిళా అభ్యర్థిని అవుతాయని చెప్పి భావిస్తూ మరి ఈ సందర్భంలో మా సమీల వాణి గారు మున్నూరు కాపు సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ, అట్లనే జ్యోతి గారు వారు కూడా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ, వీరిద్దరిట్లో ఎవరినొక్కరిని సెలెక్ట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తాం. అల్టిమేట్గా పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి మా నిర్ణయాన్ని మా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.